మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈ వర్ష డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వర్ష మాట్లాడుతూ గత 4 సంవత్సరాల క్రితం మాజీ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి 2BHK పథకం ద్వారా రుస్తుంపేట గ్రామానికి 29 గృహాలు మంజూరు చేశారని తెలిపారు. ఈ గృహాల నిర్మాణం పూర్తయి చాలా కాలం అయినప్పటికీ లబ్ధిదారులకు కేటాయింపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేసే ఈ సమస్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధ లక్ష్మణ్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. రుస్తుంపేట గ్రామ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే న్యాయం చేయాలని జిల్లాధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎం వీరేశం, గ్రామ పంచాయతీ సభ్యులు ఎం నరేష్, ఎస్ సులేషణ, జి నాగరాజ్, సునీత తదితరులు పాల్గొన్నారు. ఏం కోరుకుంటున్నారు? రుస్తుంపేట ఒక్క నిమిషం రైట్. నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామస్తులము. మాకు నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామము, సీతారాంపూర్, నర్సాపూర్లో ఒక 58, రుస్తుంపేటకు 19 ఇండ్లు, సీతారాంపూర్ 48, నర్సాపూర్ 9. మొత్తం ఇండ్లు ఆల్రెడీ 2BHK కింద 2020 సంవత్సరంలో మంజూరైనాయి. అవి నిర్మాణం కూడా కాంట్రాక్టర్ ద్వారా నిర్మాణం పూర్తయినాయి. లబ్ధిదారులు కూడా ఇండ్లలో ఉన్నారు. కానీ జిల్లా కలెక్టర్ గారికి లబ్ధిదారుల కేటాయింపు గురించి కేటాయింపు ఆర్డరు కలెక్టర్ గారు ఇవ్వడం లేదు. దాని గురించి మా స్థానిక మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారు, ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యే గారు సుంతారెడ్డి గారు, అలా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా అప్లికేషన్ ఎండార్స్మెంట్ చేసిర్రు. ఇలా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇంతమందికి వాళ్ళు ఉన్నట్టుగా అలాట్మెంట్ చేసినట్టుగా లెటర్ ఇవ్వడం లేదు. కలెక్టర్ గారికి గతంలో 22/9/2022 నాడుగా ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చిన, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎప్పుడు వచ్చినా పెండింగే ఉంటున్నాయి. అలాట్మెంట్ మొత్తం చేసి ఆ లబ్ధిదారులకు పేద లబ్ధిదారులకు కూడా అవి కేటాయింపు లబ్ధిదారులు ఇచ్చినట్టు అయిపోతుంది. అదేవిధంగా నా సీతారాంపూర్ విలేజ్కు 48 ఇళ్లకు పేమెంట్ అయిపోయింది. రుస్తుంపేటలో 19 ఇళ్లకు పేమెంట్ కావాలా. అట్లే నర్సాపూర్లో 9 ఇళ్లకు పేమెంట్ అయినాయి. 2BHK కింద పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ లబ్ధిదారులకు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం వెంటనే కలెక్టర్ ద్వారా అది మంజూరు చేయాలని వినతిపత్రం ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. నమస్కారం, నేను ఈటూరి వర్షాసులు, రుస్తుంపేట సర్పంచ్. మా ఊర్లో 2BHK కింద 19 ఇళ్ళు మంజూరైన 2BHK కింద 19 ఇళ్ళు మంజూరైనవి. నిర్మాణం పూర్తయినాయి. దానికి డబ్బులు రాలేదు. వెంటనే ఇవ్వాలని అలాట్మెంట్ ఇవ్వాలని కలెక్టర్ గారిని ప్రజావాణిలో దరఖాస్తు చేస్తాము. వెంటనే డబ్బులు ఇవ్వాలి. కోరుకుంటున్నాం.